ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే అబ్బాయి ఒక్కసారిగా కుప్పకూలాడు. కాళ్లు చేతులు వంకర్లు పోయి అంతు చిక్కని వ్యాధి బారిన పడ్డాడు. చదువుకుని ప్రయోజకుడు అవుతాడని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మంచానికే పరిమితమైన బిడ్డను చూసి తల్లడిల్లారు. స్పందించిన స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు తోచినంత సాయం అందించి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని నిరూపించారు. దీనంగా చూస్తున్న ఈ కుర్రాడి పేరు శివరామరాజు. అంతుచిక్కని వ్యాధి సోకి మంచానికి పరిమితమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లికి చెందిన ఈ బాలుడు గ్రామంలోని 5వ తరగతి చదివాడు. ఏడాదిన్నర క్రితం మందమర్రి మోడల్ పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. రోజూ 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి వచ్చేవాడు. ఎప్పుడూ చలాకీగా ఉంటూ చదువుల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లివచ్చే బాలుడికి ఏడాది క్రితం జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తే కాస్త తగ్గింది. కొన్నాళ్లకు మళ్లీ తిరగబెట్టింది. నోటి నుంచి చొంగ, మాట పోవడం, కాళ్లు చేతులు వంకర్లు పోవడం, నోరు తెరుచుకోవడం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మందమర్రి, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎంతమంది వైద్యులు చూసినా వ్యాధి ఏమిటో మాత్రం చెప్పలేకపోయారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడం వల్ల కూలి పనులు చేస్తూనే ఇప్పటివరకు 3 లక్షలు అప్పు చేసి మరీ వైద్యం చేయించారు. అయినా పరిస్థితుల్లో మార్పులేక ఏం చెయ్యాలో తెలియక ఇంటికి తీసుకువచ్చారు. కూలి పని చేసుకుంటాం. ఇంకా ముందు ఏం లేవు, ఆస్తులు ఏం లేవు. కొడుకుతో బాగా ఇబ్బంది పెడతానండి. డాక్టర్ దగ్గరికి పోతే ఏం దొరుకుతలేదు అన్నారు. ఇక నెలకు పోయి మందులు తీసుకొస్తాను. నెలకు 10,000 రూపాయలు అవుతాయి మందులకు. కానీ దొరికినప్పుడు తెస్తాను, దొరికినప్పుడు అట్లనే ఉంటాను. బాబు ఎవరైనా సాయం చేయగలిగితే మాకు సాయం చేయండి ప్లీజ్. బ్రెయిన్లో నరాలు దెబ్బతినాయి అని చెప్పేసిళ్ళు. దానివల్ల మళ్ళీ కొంచెం లివర్ కూడా ఆపచ్చి ఉన్నది. అంటే లివర్ కూడా మార్చుకోవాలి అని చెప్తాను వాళ్ళు. అంటే ఇది ఇట్లా మార్చుకుంటే సెట్ అవుతుంది కావచ్చు అని చెప్తాను అని నేను చెప్పేసిన. నాకు డబ్బులు లేకుండా అయ్యేసరికి నేనే బలవంతంగా వెళ్ళేసి వచ్చిన ఇంటికి. హైదరాబాద్ నిమ్స్ వైద్యులు 10 నెలల పాటు మందులు వాడమని సూచించారు. అందుకు సుమారు 2 లక్షల దాకా ఖర్చవుతుంది. మొత్తం నయమయ్యేందుకు 10 లక్షలు అవసరమవుతాయి. అందుకే దాతల కోసం శివరామరాజు తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పొలానికి మస్తు ఇబ్బంది ఉన్నది. హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా కానీ ఏమైతలేదు. మీరు దయచేసి ఎవరన్నా ఏదైనా సాయం చేయగలిగితే మేము కూడా మాకు సాధన అయితే మేము చేసినాం. మేము కూడా కూలి పని చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఓపెన్ ఉన్నంత మేము చేసినాం. అది ఇప్పుడు వాళ్ళకు పని లేదు, ఏం లేదు. 3-4 నెలల పొద్దు నుంచి పని లేక ఏమి లేక మా బాబా ఇంటికానే ఉంటాను, నా పొలాన్ని చూసుకుంటా. జ్వరం వల్ల మెదడు లోపల నరాలు దెబ్బతిని ఈ ప్రాబ్లం ఉందని అంటున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం అన్నది కూడా క్లియర్గా ఏం చెప్పట్లేదు. అయితే ఇంకెక్కడికైనా వేరే దూరం వెళ్ళాల్సి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నయమైతే అని అనుకుంటున్నారు కానీ ఎక్కడ డబ్బులు లేవు. ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకున్నారు. శివరామరాజు ఆరోగ్యం రోజురోజు క్షీణిస్తుండడం, తల్లిదండ్రుల వద్ద చిల్లి గవ్వలేకపోవడం చూసి మనసున్న స్థానికులు స్పందించారు. బాలుడు గతంలో చదువుకున్న మందమర్రి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు చేయూత అందించారు. అందరూ కలిసి వైద్యం కోసం 31,000 రూపాయలు సాయం చేశారు. మానవతా దృక్పథంతో మరింతమంది దాతలు ముందుకు వస్తే శివరామరాజు జీవితంలో మళ్లీ వెలుగులు నిండే అవకాశముంది.